సూపర్ ఉంటాయి. ఎండకి వానకి ఏడికైనా కానీ గొడుగులు అమ్మ గొడుగులు చల్లగా ఉంటుంది. ఎండాకాలం చల్లగా ఉంటుంది అమ్మ గొడుగులు. ఎవరు కావాలి అమ్మయ్య? గొడుగులు 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 ఎక్కడ గొడుగులు గొడుగులు ఎక్కడ పిల్ల గొడుగులు గొడుగులు అమ్ముతున్నారు ఎక్కడ? ఎవరు అమ్ముతుంది అక్కడ గొడుగులు? ఎక్కడ 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 ఎక్కడ? ఏ బుడబొక్క లాగా నువ్వే నా గొడుగులు అమ్ముతుంది ఏంది గొడుగులయ్యా? అమెరికా గొడుగులు అంటే గొడుగులు అంటే వర్షం వచ్చినప్పుడు పట్టుకుంటే ఉంటే ఏం కాదు. వర్షం వస్తే తడవనా? తడవు అమ్మ బాబాయ్, వర్షం వస్తే తడవనా? మా ఊర్లో అందరూ వర్షం వస్తే శుభ్రం తడిసిపోయి తిట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు గొడుగులు నా దగ్గర ఉంటే వర్షం వస్తే తడవనా? ఏం కాదు అసలు. అవునా? సూపర్ ఉంటది. కొనుక్కుందామా? తీసుకోండి. కొనుక్కునేదా? ఎంత గొడుగు? ఎంత గొడుగు? ఒక అమ్మ బాబోయ్ 200 రూపాయలే? అంత ఎక్కువే? 200? అవును 200. చాలా ఎక్కువ బాబోయ్. తీసుకోండి, ఏం కాదు, పర్వాలేదు. తక్కువ. హైదరాబాద్ అమెరికా 50 రూపాయలు ఎత్తా. ఏ ఊరు అబ్బా నీదా? మరి 50 రూపాయలు ఆడుతున్నావా? అయ్యా సర్లే 51 రూపాయలు ఇస్తాను. 51 రూపాయలు కాదు, 250 రూపాయలు చెప్పాను. 250 బాబాయ్, ఎంత రేట్ అండి మీ దగ్గర? ఎంత గుండు, ఎంత రేటు తక్కువ చెప్పండి. తగ్గించండి బాబు. అసలు వర్షం అంటున్నారు, వర్షాకాలం వచ్చేస్తుంది. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, అన్ని వస్తుంది, అన్నిటికి పని చేస్తుంది. సరే సరే అయితే ఓకే, 60 రూపాయలు ఇస్తాను. ఇచ్చేయండి. 60 లేదు, 60 రాదు. సరే 100 రూపాయలు ఇస్తాను. పెద్ద కొడుకు ఇచ్చేయండి నాకు. వద్దు, 150 వేసుకోండి. లాస్ట్ 100. సరే 110 రూపాయలు ఇస్తాను. ఇచ్చేయండి. ఓకే, ఈ గుండ్రు వాళ్ళతో సామానం కదా నాయన. నా దగ్గరికి ఉంటే ఇది నీ కాడుంటే ఎంత వర్షం వచ్చినా కానీ నీకేం కాదు. ఏం కాదా? ఏం కాదు, అసలు ఏం కాదా? తడవే తడవు. నీ తడవనంట. అయ్యో బాబాయ్, వర్షం వస్తే తడవనంట పిల్లలు. నిజం కదా? నిజంగా నీ కాడ పెట్టుకో తడవు. అలాగే అలాగే. డబ్బులు కూడా వెళ్ళిపోతుంది. ఓకే నీకు వెళ్ళిపోయి కొంచెం వెళ్ళిపోయి. వర్షం ఎక్కడ? వర్షమా? రా. ఏది వర్షం? ఏది వర్షం? ఏది వర్షం రావట్లేదు ఎక్కడ? ఓమో, ఏది వర్షం వస్తే తడవని చెప్పాడు. వర్షం పడిపోతే తడవని చెప్పాడు కదా. అదే ఎక్కడా? వామ్మో, ఈ నన్ను మోసం చేశాడు. శుభ్రంగా తెలిసిపోయాను కదరే. 150 రూపాయలు నా దగ్గర తీసేసి మోసం చేశాడు. ఆడు ఇప్పుడు దొరకాల. గొడుగులు 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 ఎక్కడాడు? అమ్మా గొడుగులు, ఎక్కడ గొడుగులే గొడుగులు? గొడుగులు అంటే గొడుగులు. మోసం మోసం గొడుగు అమ్ముతాడు. ఏమైందయ్యా? 150 రూపాయలు తీసుకున్నావు. ఏమైంది? శుభ్రంగా తడిసిపోయాను అక్కడ. తడిసిపోయావా? నేను చెప్పా వర్షం వచ్చింది ఇక్కడ పెట్టుకో తడివు అని చెప్పాను. వర్షం పడ్డప్పుడు నేను తడమని చెప్పావా? ఏం చేసావు? ఏం చేసింది? వర్షం వచ్చినప్పుడు తడిసిపోయాను నేను. వర్షం వచ్చినప్పుడు ఏం చేశాను? చేతిలో పెట్టున్నాను. ఏం చేస్తాను? చేతిలో కదయ్యా, తల మీద పెట్టుకో. తల మీద పెట్టుకుంటే తడవు. చేతులు పెట్టుకోవాలా? అయ్యో, మనకు అది చెప్పలేదు కదా ముందు. సరే సరే సరే, తల మీద పెట్టుకుంటే తడవనా? తల మీద పెట్టుకో తడవు. గొడుగు సారీ ఎలా దొరుకుతారో నాకు తెలియదు. ఇలాంటి వాళ్ళు అందరూ దొరుకుతారు అబ్బా గొడుగుల మీద కూడా. అయ్యో, ఎక్కడ దొరికాను నేను? గుంటూరులో. ఇంకా సర్లే, సారీ పాపం అనవసరం కొట్టేసాను. వర్షం వస్తే తల మీద పెట్టుకోవాలా? మరి చెప్పాలి కదా మీరన్నా. పాపం అనవసరం కొట్టేసాను ఆయన్ని పాపం. సర్లే, ఇప్పుడు రమ్మను వర్షాన్ని. నేను ఎలాగ తడుస్తానో చూస్తాను. వర్షం వస్తుంది. అయ్యో తడిసిపోతారు బాబు, తడిసిపోతారు. ఎలా రా రే? తడిసిపోతారు రే, వర్షం తడిసిపోతారు రే. మోసం మోసం మోసం. ఈసారి వీడి ఇందాక తప్పించుకోవడానికి నాకు అబద్ధం చెప్పినట్టున్నాడు. తల మీద పెట్టుకుంటే తడవనని చెప్పాడా లేదా? మళ్ళా శుభ్రంగా తెలిసిపోయాడు. మా గొడుగులు గొడుగులు గొడుగులు, మంచి మంచి గొడుగులు గొడుగులు, సూపర్ గొడుగులు. అబద్ధాలు మోసం, ఎవరు మోసం చేస్తావు నువ్వు? ఏమైంది? ఏం చెప్పావు నువ్వు? వర్షం వస్తే తల మీద పెట్టుకో తడవని చెప్పాను. మొబైల్ తడిసిపోయింది. ముష్టి 150 రూపాయలు, 20,000 రూపాయలు మొబైల్ తడిసిపోయింది వల్ల. అవునా? తడిసిపోయాడా? మరి తడిసిపోయి మరి ఆడుతాడు. తడిసిపోయాడని మళ్ళీ ఏం చేసావు? తల మీద చూడు ఎలా తడిసిపోయాడు. చూడు జలుబు
మోసం చేయొచ్చా? దగ్గర ఏం చేసావు అసలు వర్షం వచ్చినప్పుడు? ఏం చేశాను? వర్షం వచ్చింది, నువ్వేం చెప్పా? తల మీద పెట్టుకో తడవని చెప్పా. నువ్వేం చెప్పా? అదే చేశాను. ఎట చూపించావు సార్? ఎడ చూపించేది ఏంది? ఏం చేశాను పిల్లు? నువ్వేం చెప్పావు అదే చేశాను. ఇలా తల మీద పెట్టినా సూపర్గా నడిచాను. తెలుగులోడా అబ్బా, చాలా చాలా తెలుగులోడా. ఏంటి పిల్ల? తెలుగుగాను కాదా? నేను తెలుగులోని కాదా? మరి నన్ను ఎక్కిరిస్తాడేంటి? వర్షం వస్తే తల మీద ఇట్ట కాదయ్యా, గొడుగు తీసి చూపించానా? ఏది చూపిస్తారా? ఇటు ఈ గొడుగు ఇచ్చామంటే చాలు 150 రూపాయలు కొట్టినాడు. ఏంట ఇది? గొడుగు బాబా, ఇది భలే ఉంది. ఏది ఏది నువ్వు కనపట్లేదేంది? ఇక్కడ ఉన్నావా? అయ్యో, ఇట్లా పెట్టుకో. ఇది భలే ఉంది. ఇలా తల మీద పెట్టుకోవాలా? ఇప్పుడు అంత వర్షం నువ్వు కనపట్లేదు నాకు. నువ్వు పైకి లేపోయా. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడా? నువ్వు కనపట్లేదు నాకు. ఎక్కడా? నువ్వు పైకి లేపోయా సాగా. గొడుగు పైకి లేపాలా? ఓకే ఓకే. అమ్మా, ఓహో, ఇలా పెట్టుకుంటే తడవనా? అయ్యో పాప, మళ్ళీ రెండోసారి మళ్ళా కొట్టేసావే. మంచి బేరం కొడిందేమో గొడుగు. నా ప్రాణం తీస్తున్నావు నువ్వు. గుంటూరులో బిర్యానీ బాగుంటదంట, నీకు బిర్యానీ కొనిపిస్తానే. సరేనబ్బా, ఏమనుకోకే. బిర్యానీ సారీ, సరే థ్యాంక్ యూ. బిర్యానీ ఇస్తాను. పెట్టుకో, వర్షం వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు రమ్మని వర్షం. ఈసారి అంత పెద్ద గొడుగు నా దగ్గర. ఈ ఊర్లో మా ఊర్లో ఇప్పుడు వర్షం పడ తడిసినప్పుడు అంత నేను వర్షంలో తడబట్టలేదుగా. ఊరు వారులారా చూడండి, నేను వర్షంలో తడవట్లేదు. అమ్మాయ్యా, బాగుంది. మొత్తానికి 150 రూపాయలు పోతా పోయినాయి, కానీ పెద్ద గొడుగు వచ్చింది. బాబాయ్, టైం అయిపోయింది. నా కూతురు ఎడుతూ ఉంటుంది అక్కడ ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా. సరే, ఏంది లోపలికి వెళ్ళలేకపోతున్నా నేను? ఏమే ఎక్కడున్నావే? ఎక్కడా? నేను లోపలికి రాలేకపోతానే. ఒరే గొడుగులో మేము ఎక్కడున్నావు? అదే నేను లోపలికి వెళ్ళాలరా, వెళ్ళలేకపోతున్నా ఇంట్లోకి. ఎక్కడదే? ఎక్కడ పిలవండి, గొడుగులో మేము పిలవండి అమ్మా. గొడుగులు 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 గొడుగులమ్మా గొడుగులు. ఒరే గొడుగులో మేము ఇట్రా బాబు, ఇట్రా ఇట్రా ఇట్రా. ఏందయ్యా? ఒరే, ఇది అమ్మటం ఏమో కానీ నేను ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఇది పట్టుకుని ఇంట్లోకి వెళ్ళబోతున్నావా? ఇంట్లోకి ఇట్లా వెళ్తారు, వెళ్ళరుగా ఇంట్లోకి ఇట్లాగా. మరి ఎలా వెళ్తారు? దాన్ని మూసేసి వెళ్తాడు. ఓహో, దీన్ని మూస్తారా? అదేలాగయ్యా. మంచోడేనా? చెప్తాను, చూపిస్తా. ఉందండి ఇది. ఇదని దైవం అనుకున్నావే, అంత భయపడతావా? అలాగే ఉందండి బాబు, భలే ఉందండి ఇది. ఏది ఒకసారి మళ్ళీ తెరవండి. ఏదో అంటారు భయపెత్తులు అంటారు, చిన్నగా భయపడిపోతారు. అంత భయపడవద్దు. ఏదో మనిషిలా కనపడుతుంది కానీ గుండె చాలా చిన్న గుండెగా అండి అది. సింపులే అంతే. తెరవండి ఒకసారి. తీసారా? ఓ చింతనా, ఇది నాకు తెలిసి అయితే తెలిసిపోయి నాకు ఇప్పుడు ఇది. ఓకే, అంతే కదా పిల్లలు. బాగుంది కదా గొడుగు. ఎంత చేసినా తెలిసింది. రైట్, ఈ గొడుగు చేపలు కొడదామా? ఈ కొడుకు పిల్లలు అర్థమైందా? వాక్యం కూడా గొడుగు లాంటిదే. బైబిల్ చాలాసార్లు మనం గొడుగులాగే చేస్తాం కదా. గొడుగు ఎలాగ వాడాలో అలాగా వాడాలి. ఫస్ట్ వర్షం వచ్చినప్పుడు గొడుగు ఎక్కడ పట్టుకున్నాడు? ఎక్కడ పట్టుకున్నాను? చేతిలో పట్టుకున్నాను. రెండోసారి వర్షం వచ్చినప్పుడు, మూడోసారి వర్షం వచ్చినప్పుడు గొడుగు తెరిచి తలను పెట్టినాను. తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ ముగిటో రాలా, ఇంట్లోకి వెళ్ళైపోయాను. చాలాసార్లు మనం అంతే, బైబిల్ మాత్రం చదవం. తల కింద, దిండి కింద, అల్మార్లో, మన పుస్తకాల్లో పెట్టుకుంటాం, కానీ బైబిల్ మాత్రం మనం చదవం. వాక్యం చెప్తుంది, నీ వాక్యము చెప్పండి, నీ వాక్యము నా పాదములకు, తర్వాత దీపము, నా త్రోవలకు వెలుగు అయి ఉన్నది.
సామెతల కీర్తనలు 119 105 వచనము. ఓకే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. సో పిల్లలు ఇలాగా తల కింద పెట్టుకుని ఏం రాదు, కానీ మన జీవితాలను వెలిగించేది ఏంటి? దేవుని యొక్క వాక్యం. మనం ఏం చేయాలి? రోజు వాక్యాన్ని తెరిచి చదవాలి. ఈలో బైబిల్లో ఉన్న వాక్యాలే మన జీవితాలను వెలిగిస్తుంది. ఓకేనా? రైట్ పిల్లలు, ఇప్పుడు మనం ఆ క్లాసెస్ వెళ్దాం. 2:30 అయింది. మరి కరెక్ట్ గంటలో మీరు వచ్చేయండి. వచ్చిన తర్వాత మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత మీలో కొంతమందికి ఈరోజు సన్మాన కార్యక్రమం ఉంది. ఏ కార్యక్రమం చెప్పండి? ఏ కార్యక్రమం? మీలో కొన్ని ఏరియాస్లో బెస్ట్ 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 వాళ్ళు పిలిచి ముందుకు పిలిచి వారికి ఏం చేస్తాం ఈరోజు? కుర్చీలో కూర్చోబెట్టి నెత్తి మీద నిప్పులేసి కింద కూడా మంటేసి ఓకే వాతలు పెడతాం. ఓకేనా? వాతలు కావాలా? కూర్చోబెట్టి కిరీటాలు పెట్టి వారికి సన్మానాలు చేస్తాం. ఎంతమంది సన్మానం కావాలి? అబ్బా మా నాయనే, అందరు మంచివాళ్ళు. ఓకే, చూద్దాం ఎవరెవరికి కిరీటాలు ఈరోజు దొరుకుతాయి చూద్దామా? ఓకే, మీరు జాగ్రత్తగా క్లాస్లో కూడా గమనిస్తాం. క్లాస్లో ఎవరు అలా కూర్చుంటున్నారో ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి క్రెడిటెడ్. ఓకేనా? రైట్, ఇప్పుడు మన క్లాస్కి వెళ్దాం. ఉదయం ఎవరెవరు ఏ క్లాస్కి వెళ్ళారో